అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ ఇంటర్మీడియట్ నాట్ రెగ్యులరైజ్డ్ వొకేషనల్ కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో, గత ప్రభుత్వంలో మాజీ మంత్రివర్యులైనటువంటి హరీష్ రావు గారు చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకనంటే హరీష్ రావు గారు గతంలో కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ అనేటువంటి ప్రక్రియను చూసిన సందర్భంలో మా ఇంటర్మీడియట్ విద్య తరఫున ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్నటువంటి 3,500 మందికి కాదు 3,001 మందికి రెగ్యులరైజేషన్ చేయించారు. అందులో భాగంగా 411 మంది వొకేషనల్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ని రెగ్యులరైజేషన్కు వివిధ రకాల కారణాలతో ఆపడం జరిగింది. మరి నేను హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా జేఏసీ తరఫున. హరీష్ రావు గారు మరి గతంలో నిండు రాఖీ పౌర్ణమి రోజున మా ఆడబిడ్డలు 225 మంది ఆడబిడ్డలు మీ ఇంటి వద్దకు వచ్చి కన్నీరు కారుస్తూ మీ కాళ్ళ మీద పడి, అయ్యా మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయండి అని చెప్పిన క్రమంలో మీకు కాంట్రాక్ట్ లెక్చరర్లు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మీరు ఆ రోజు దుర్భాషలాడి వారిని మీ ఇంటి నుంచి గెంటేసినటువంటి విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా మరొక్క మారు 411 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మిమ్మల్ని కలవడానికి మీ ఇంటి వద్దకు వస్తే గేట్ బయట నుంచి దుర్భాషలాడి వెళ్ళగొట్టి మీరు వెళ్ళిపోయినటువంటి సందర్భంలో మేము రాత్రి 11:30 వరకు మీ ఇంటి దగ్గర మీరు వస్తారని, మాకు న్యాయం చేస్తారని ఎదురు చూసిన రోజు మీ అంగబలంతో, మీ అధికారంతో, మీ పోలీసులతో మమ్మల్ని అరెస్ట్ చేసి బయటకు గెంటేసిన రోజు కాంట్రాక్ట్ లెక్చరర్లు మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మీ ప్రభుత్వ హయాంలో మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మేము 6 నెలల నుంచి 7 నెలల వరకు కూడా కాంట్రాక్ట్ లెక్చరర్గా జీతాలు తీసుకోలేదు. మరి ఈ కపట ప్రేమ ఆ రోజు కాంట్రాక్ట్ లెక్చరర్లుగా మేము ఉన్నామని చెప్పి మీకు గుర్తుకు రాలేదా అని చెప్పి ఈ సందర్భంగా మేము మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. మేము జీతాలు రాలేదని చెప్పి ఎవరిని కూడా అప్రోచ్ కాలేదు ఇప్పటిదాకా. హరీష్ రావు గారిని కానీ ఎవరిని కానీ కలవలేదు. సో ఇటువంటి ఈ దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో మా మీద, మా రెగ్యులరైజేషన్ మీద వ్యతిరేకతను ప్రభుత్వానికి తీసుకుపోయే విధంగా ఉన్నాయి. కాబట్టి హరీష్ రావు గారు మీరు వెంటనే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్పి మా జేఏసీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు అవకాశం ఇస్తే మా రెగ్యులరైజేషన్లో ఏవైతే పొరపాట్లు జరిగావో వాటన్నిటినీ మీకు మేము తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియా ముఖంగా మీకు తెలియజేస్తూ మీరు మాకు అవకాశం ఇస్తారని ఎదురు చూస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.